నేను నవీన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనం డీజీపే ద్వారా మనీ ఇస్తుంటాం కదా. సో మనీ ఇచ్చినప్పుడు మనకి 2 ఎర్రర్స్ అయితే చూపిస్తుంటుంది. సో అందులో ఫస్ట్ వర్డ్ వచ్చేసి కస్టమర్ థంబ్ అనేది పడకపోవడం. సో రెండో ఎర్రర్ వచ్చేసి కస్టమర్ థంబ్ పడినా కూడా ఏఈపీఎస్ నాట్ ఎనేబుల్డ్ అనే ఎర్రర్ అయితే చూపిస్తుంది. ఈ 2 ఎర్రర్స్ నుండి మనమైతే మనీ అయితే విత్డ్రా చేయలేం కదా. సో ఈరోజు నేను మీకు కస్టమర్ ఫేస్ ద్వారా మనీ ఎట్లా విత్డ్రా చేయాలో ఈరోజు అయితే మీకు చేసి చూపిస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇంటి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, మనకు కస్టమర్ ఫేస్ నుంచి మనం మనీ విత్డ్రా చేయాలంటే మనకి ఆధార్ ఫేస్ ఆర్డి అనే యాప్ అయితే మనకు కావాల్సి ఉంటుంది. సో మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేసి ప్లే స్టోర్ నుంచి ఆధార్ ఫేస్ ఆర్డి అని సెర్చ్ చేయండి. సో వచ్చిన ఆధార్ ఫేస్ ఆర్డి యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో యాప్ ఇన్స్టాల్ అయింది కదా, మీరు ఈ యాప్ని ఓపెన్ కూడా చేయని అవసరం లేదు. సో బ్యాక్ వచ్చేయండి. సో బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు డీజీపేని ఓపెన్ చేయండి. మీకు ఫింగర్ స్కానర్ అని వస్తుంది కదా, ఇక్కడ మీరు ఫేస్ స్కానర్ మీద టిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు లాగిన్ అని కనిపిస్తుంది కదా, లాగిన్ మీద క్లిక్ చేయండి. సో యూజర్ నేమ్ దగ్గర మీ సిఎస్సి ఐడి ఇవ్వండి. అలాగే పాస్వర్డ్ దగ్గర మీ సిఎస్సి పాస్వర్డ్ని ఎంటర్ చేసి కింద ఉన్న క్యాప్చర్ కోడ్ని ఎంటర్ చేయండి. సో ఇప్పుడు సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. సో మనకు వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. సో ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి డీజీపే అనేది ఓపెన్ అవుతుంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ నేను మీకు విత్డ్రా అనేది చూపిస్తున్నాను. సో నా అకౌంట్ నుంచి నేను మనీ అనేది విత్డ్రా చేస్తున్నాను. స్కాన్ అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీ ఫేస్ని అయితే చూపించండి. కస్టమర్ ఫేస్ని చూపించి బ్లింక్ చేయమని చెప్పాలి. చూసారు కదా, అమౌంట్ అనేది విత్డ్రా అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయడం ద్వారా నేను పెట్టే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్ యూ.